ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో నేడు మరో కీలక ఘట్టానికి అడుగుపడనుంది. స్టార్టప్ ప్రాంత అభివృద్ధిపై సింగపూర్తో కీలక అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ ఎంఓయూలో భాగంగా ఏపీ ఆర్థిక అభివృద్ధి, రాజధానితో స్టార్టప్ ప్రాంత డెవలప్మెంట్, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్ అందిస్తుంది. ఎంఓయూ అమలుకి రెండు ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ తొలి భేటీ నేడే జరుగుతుంది. ఆ తర్వాత స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో అమెరికా పర్యటన వివరాలను సీఎం కేబినెట్ సహచరులకు వివరించనున్నారు. మరోవైపు జీఎస్టీ బిల్లు ఆమోదం అనివార్యం కావడంతో దీనికి కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత రేపు ప్రత్యేక అసెంబ్లీ జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర వేయనుంది. జీఎస్టీ బిల్లు సమయంలో ప్రతిపక్షం ఇతర అంశాలపై చర్చకు పట్టుబడితే అనుసరించాల్సిన వ్యూహాన్ని మంత్రివర్గం ఖరారు చేయనుంది. జీఎస్టీతో పాటు మరో 2 బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. జీఎస్టీ బిల్లుపై ఇవాళ ఏపీ అసెంబ్లీ హాల్లో అవగాహన సదస్సు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు ఉదయం 9 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. 9:30కు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుంది. 10:30కి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వం మొత్తం 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ, ఆంధ్రప్రదేశ్ రెంట్ కంట్రోల్ యాక్ట్తో పాటు మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బిల్లుల ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది. మరోవైపు ఏపీలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళే జరగనుంది. ప్రత్యేక అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది. కేవలం జీఎస్టీ పైనే సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంటే రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు, పంటలకు గిట్టుబాటు ధరల వంటి అంశాలపై కూడా చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. మరొక వారం రోజుల పాటైనా సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. మిర్చి రైతుల గిట్టుబాటు ధరలతో పాటు అనేక అంశాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు కనీసం 7 రోజుల సమావేశాలు పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. 100కు పైగా దేశాలను వణికించిన సైబర్ అటాక్ పై ఇంకా ఆందోళన పెరుగుతోంది. ఈ రోజు మరో సైబర్ దాడి జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వానాక్రై మాల్వేర్ ప్రభావం నుంచి బయటపడడానికి మార్గం కనుగొన్న గంటల్లోనే హ్యాకర్లు మరో దాడికి సిద్ధమవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 150 దేశాల్లో 2 లక్షల కంప్యూటర్లపై దీని ప్రభావం పడింది. యూరోపియన్ దేశాలు ఈ మాల్వేర్ బారిన పడి విలువెల్లాడుతున్నాయి. విండోస్ సాఫ్ట్వేర్ వాడుతున్న సిస్టమ్స్ అన్నిటికీ నెట్వర్క్ ఆధారంగా ఈ వైరస్ వ్యాపించింది. యూరోప్ దేశాల్లోని వైద్య ఆరోగ్య సేవలు, విద్యుదుత్పత్తి, ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగాన్ని వానాక్రై ర్యాన్సమ్ వేర్ తీవ్రంగా దెబ్బతీసింది. మాల్వేర్ ఎఫెక్ట్ అయిన కంప్యూటర్లలో డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. తిరిగి ఓపెన్ కావాలంటే $300 చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఫ్యాన్స్ తో సమావేశం అవుతున్నారు పలైవాల్. 2009లో శివాజీ సినిమా సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ తో సమావేశమైన రజనీ మళ్లీ ఇన్నాళ్లకు వారికి సమయం కేటాయించారు. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. నేటి నుంచి 19 వరకు కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల అభిమానులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ప్రతిరోజు 250 మందిని కలిసేలా పాసులు జారీ చేశారు. జనసేన వద్ద వేల కోట్ల రూపాయలు లేకపోయినా నిండు మనసుతో అండగా నిలిచే ప్రజలు తనతో ఉన్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. అనంతపురం నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఓడిపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం అనంతపురం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు ఆయన. సామాన్యులు కూడా రాజకీయాలు చేయగలరని చెప్పడమే జనసేన ఉద్దేశం అన్నారు. మైనార్టీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని 600 మంది అర్హులైన పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు మంత్రి. 10,000 రూపాయల ఖరీదైన ఒక్కో కుట్టు మిషన్ను ఉచితంగా అందిస్తున్నామని, ఈ మిషన్లను ఎవరైనా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై సాకు వేసి తప్పించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రైతులతో మాట్లాడేందుకు టైం ఇవ్వని సీఎం కేసీఆర్ సినిమా పాటల రచయితలతో మీటింగ్ ఎలా పెట్టారని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై నమ్మకం ఉండబట్టే రాజధాని రైతులు 3 పంటలు పండే భూమిని ఇచ్చారని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. భూమి జగన్ చేతిలో పెడితే అమ్ముకొని ఎక్కడికో వెళ్లిపోయేవారని విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాసులతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
రెడ్డి కమ్యూనిటీ కోల్పోతున్న హక్కుల సాధనకై జాతీయ రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్డి మహాగర్జన సభను మేడ్చల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి, అనంతపురం నుంచి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రెడ్డి కమ్యూనిటీ దారిద్ర్యంలోకి నెట్టబడిందని, విద్యలో, ఉద్యోగంలో హక్కుల సాధనకై కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది రెడ్డి జాతీయ ఐక్యవేదిక.